గోవా అంటేనే సుందరమైన బీచ్లు, ప్రకృతి అందాలకు పేరు. అందుకే గోవాలో టూరిస్టుల సందడి ఎప్పుడు ఉంటుంది. సీజన్తో సంబంధం లేదు, ఎప్పుడైనా హెచ్వీ రష్ ఉంటుంది. ఇక్కడ గోవాలోని కొన్ని గ్రామాలు ఇప్పుడు గోస్ట్ విలేజ్లుగా మారుతున్నాయి. ఊళ్ళలో సగం ఇళ్లకి తాళాలు కనిపిస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? లెట్స్ వాచ్. వండర్ఫుల్ విలేజ్లు కాస్త వెలవెల, దెయ్యాల కొంపల్లా మారిపోతున్న గోవా గ్రామాలు, అంతర్జాతీయ సందర్శక ప్రదేశం కాస్త ఇలా ఎందుకు మారుతోంది? గోవా అనగానే బీచ్లు, అందమైన జలపాతాలు గుర్తుకొస్తాయి. దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రదేశంగా గోవా గుర్తింపు పొందింది. గోవా బీచ్ల్లో సేదతీరడానికి పర్యాటకులు క్యూ కడతారు. అరేబియా సముద్ర తీరంలోని గోవా బీచ్ పర్యాటకుల పాలిట స్వర్గమని చెబుతుంటారు. మద్యం ప్రియులకు ఇక్కడ పండగే. కొందరైతే కేవలం మందు కొట్టడానికే ఇక్కడికి వస్తారంటే అతి కాదు. అయితే గోవా ఖాళీ అయిపోయి గోస్ట్ విలేజ్లు పెరుగుతున్న అంశానికి బెస్ట్ సిగ్నల్ ఈ ఏడాది మొదటి రోజే కనిపించింది. ఎప్పుడూ కిటకిటలాడే న్యూ ఇయర్ బాష్ 2025 జనవరి 1న మాత్రం బోసిపోయింది. దీంతో ఇక్కడేం జరుగుతోందనే చర్చ మరోసారి ప్రారంభమైంది. గోవా ఖాళీ కావడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముందుగా ఇక్కడి యువత యూరప్కి తరలి వెళుతోంది. మెరుగైన వసతులు, ఉద్యోగాలు, ఉపాధి మార్గాల కోసమే ఇలా ఐరోపా దేశాల బాట పడుతున్నారంటున్నారు. గోవాలోని ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అసలు అప్లై చేసేవారు లేరని చెబుతున్నారు. ఇతర దేశాల్లో ఉద్యోగాలు సంపాదించి సెలవులకు ఇక్కడకు వస్తున్న వారిని చూసి కూడా ఇలా వలస వెళ్లేవారు ఎక్కువయ్యారంటున్నారు. అరేబియా సముద్ర తీరంలో 125 కిలోమీటర్ల మేర విస్తరించిన గోవా బీచ్ల ప్రత్యేకతలే వేరు. సాయంత్రమైతే చాలు పర్యాటకులకు స్వర్గం కనిపిస్తుంది. మద్యం ప్రియులకు ఇదో స్వర్గధామం. స్వదేశీ బ్రాండ్లతో పాటు విదేశీ మద్యం తక్కువ రేటుకే దొరుకుతుంది. 450 ఏళ్ల పాటు పోర్చుగీసు పాలనలో ఉన్న గోవా పర్యాటకంగా ఎంతగానో అభివృద్ధి చెందింది. కొత్త ఏడాది వస్తుందంటే చాలు పర్యాటకులు, ముఖ్యంగా మద్యం కోసం కొందరు గోవాలో వాలిపోతుంటారు. అయితే కొద్ది సంవత్సరాలుగా ఇక్కడి స్థానికులు తమ ఇండియన్ పాస్పోర్ట్ ని సరెండర్ చేస్తున్నారు. ఇప్పటికీ ప్రతిరోజు 10 నుంచి 15 మంది తమ భారత పౌరసత్వాన్ని వదులుకుని పోర్చుగల్ పాస్పోర్ట్తో ఐరోపా దేశాలకు చెక్కేస్తున్నారు. 1961 వరకు పోర్చుగీస్ పాలనలో ఉన్న కాలనీల్లో గోవా కూడా ఒకటి. అందుకే ఇక్కడి వారికి పోర్చుగీస్ పౌరసత్వం ఆటోమేటిక్గా ఉంటుంది. ఎక్కువగా నార్త్ గోవాలోని బాంబోలిం, సిరిడావో, గోవా వెల్హా, బాటిం, అగస్సాయిం గ్రామాల్లో ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి సెయింట్ ఆండ్రూస్ చర్చిలోని సెయింట్ విగ్రహాల ఊరేగింపు కేవలం ఈ గ్రామాల వారు మాత్రమే చూసేవారు. ఇతర గ్రామాల వారిని అందుకు అనుమతించేవారు కాదు. ఇది 400 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. అయితే ఇప్పుడు ఇక్కడి స్థానికులు యూరప్ దేశాలకు వలస వెళ్లడంతో ఈ విగ్రహాల ఊరేగింపు చేసేవారే కరువయ్యారు. దీంతో గోవాలోని ఇతర గ్రామాల వారిని కూడా అనుమతిస్తున్నారు. ఈ ఊళ్ళోని చాలా ఇళ్లు ఇప్పుడు బోసిపోవడమే కాదు, పాడుబడుతున్నాయి కూడా. ఇలా ఖాళీ అవుతున్న గోవాకి కొన్ని నెలల క్రితం చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలు కూడా తోడయ్యాయి. దీంతో అటు పర్యాటకులు భారీగా వస్తున్నా ఖాళీ అయి దెయ్యాల కొంపల్లా మారుతున్న గ్రామాలు పెరుగుతున్నాయి.